అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. దేవి నవరాత్రిలో 8వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారండి. ఈ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం బెల్లం అన్నం. మరి ఆ బెల్లం అన్నం తయారీ విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు పోసుకోండి. ఈ బియ్యం పెసరపప్పు రెండింటిని కూడా తగిన వాటర్ అనేవి పోసి బాగా 2 టైమ్స్ పాటు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే దాన్ని మొత్తం వంపేసి మీరు ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అనేది పోసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు, బట్ మేక్ ష్యూర్ రైస్ పెసరపప్పు రెండు కూడా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత గిన్నెని కుక్కర్ నుంచి రిమూవ్ చేసి వేడి మీద ఉన్నప్పుడే గరిటె హెల్ప్తో బాగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసి రెండు కూడా లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి ఇందాక బాగా మెత్తగా మెదిపి పెట్టుకున్నటువంటి రైస్ పెసరపప్పు మిశ్రమం వేసేసి మీరు ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1.25 కప్పుల బాగా సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసుకోండి. మీరు తీపి బాగా ఎక్కువ తినడానికి ఇష్టపడితే మరొక 1/2 కప్పు అనేది పెంచుకోవచ్చు. నేనైతే ఒక ఫుల్ కప్ తీసుకుని ఇంకొకటి 1/2 కప్పు తీసుకున్నాను. సో ఇప్పుడు బెల్లం అంతా కూడా కంప్లీట్గా కరిగే వరకు ఈ రైస్ని మెదుపుకుంటూ గెరిటితో తిప్పుకుంటూ లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ స్టేజ్లో మీరు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. బెల్లం అనేది కంప్లీట్గా మనకి కరగాలి. కరిగిన తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్టుగా అవసరానికి చూసుకుని వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 1/2 కప్ వరకు వాటర్ అనేది అవసరం పడిందండి. సో పెసరపప్పు అనేది మనకి త్వరగా బిగుసుకుపోయే గుణం అనేది ఉంటుంది కదా, సో చూసుకుని దానికి తగినట్టుగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ అనేది బెల్లం కంప్లీట్గా కరిగాక మాత్రమే యాడ్ చేసుకోండి. సో లో ఫ్లేమ్లోనే ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ప్రిపేర్ చేస్తే ఎంత టైం గడిచినా కూడా ఈ బెల్లం అనేది బాగా థిక్గా అలాగే బాగా గట్టిగా అవ్వటం అనేది జరగదండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నట్స్ కూడా వేసి బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు కూడా దీన్ని ప్రసాదంలో స్వీకరించవచ్చు. నేను చూపించిన ఈ బెల్లం అన్నంలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీడియో స్టార్టింగ్లో ఒక క్లిప్లో పెట్టానండి. క్విక్ రిఫరెన్స్ కోసం ఆ క్లిప్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.